రామచంద్రయ్య గారు, మావిగన్పై వైఎస్ఆర్సీపీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టల్ క్లియర్గా తమ స్టాండ్ ఏంటి, వచ్చే ఎన్నికల్లో ఏ ఎజెండాతో ముందుకెళ్ళబోతున్నామనేది చాలా క్లియర్గా చెప్పేశారు. ఎలా చూస్తారు దీన్ని? మావిగన్ అనే అంశాన్ని, మావిగన్ వర్సెస్ అమరావతి అనే అంశాన్ని. ఇంతకు ముందే ఆ పార్లమెంట్ లో అమరావతికి సంబంధించిన ఆ బిల్లు చర్చకు వస్తున్న సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టాండ్ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది ఏదో ఒక రోజు ఎన్నికల ప్రధాన అంశంగా కూడా వచ్చిండేది వచ్చే రోజుల్లో. కాదంటే ఇంకా 3 ఏళ్ళు టైం ఉంటే ఇంత తొందరగా రావడమే కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంది నాకైతే. బట్ నా అనుమానం ఈ ఉండవల్లి ఘటన కూడా కొంత ప్రేరణ అయి ఉండొచ్చు ఇంత తొందరగా దీన్ని ముందుకు తీసుకురావడానికి అనేది నా ఒక అసెస్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, ఒక ప్రతినిధి వర్గం ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు పక్కన ఇంకా 1-2-3 గ్రామాలకు సంబంధించిన రైతులు స్వయంగా అడిగితే మేము వెళ్తున్నాము అంటే కూడా వాళ్ళని అడ్డగించడము, దాడి చేయడము, ఆ పైగా వీళ్ళ మీదనే కేసులు పెట్టడము, ఇది కొంత ప్రొవొకేషన్. సో ఆ ప్రొవొకేషన్ కారణం అయిండొచ్చు ఈరోజు ఇంత సీరియస్ గా, అంటే బాడీ లాంగ్వేజ్ లో కూడా నేను చూసినాను ఆ టైంలో ప్రెస్ మీట్ లో కొంత సీరియస్ టోన్ తోనే వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద కాన్సిక్వెన్సెస్. అంటే 3 ఏళ్ల ముందే ఒక ఎజెండాని, అందులో రాజధానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి గతంలో ఒక ఎమోషనల్ ఇష్యూ అయినటువంటి అంశం మీద ఈరోజు ఒక స్టాండ్ తీసుకొని, ఈ స్టాండ్తోనే మేము మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్స్కి వెళ్ళిపోతాం, ప్రజలే నిర్ణయిస్తారని 3 ఏళ్ల ముందే తీసుకోవడం అనేది చాలా పెద్ద సాహసోపితమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం అనేది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి నిర్మాణంలో చాలా వేగవంతం చేయాలని ఒకవైపు కాంట్రాక్టర్లను పిలిచి మాట్లాడుతున్నారు, అప్పులు తెస్తున్నారు, 50,000 కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి, ఇంకా 1.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయాలనుకుంటున్నారు. ఇంత వేగంగా వెళుతున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ ఏ రకంగా పనిచేస్తుంది అమరావతి పైన? ఇక్కడ ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు, ప్రభుత్వం ఏదైతే ఆల్రెడీ కాంట్రాక్ట్లకి ఇచ్చి భవనాలు, రోడ్లు ఎక్కడెక్కడ పూర్తి చేయాలని వాళ్ళకి ఏదో టార్గెట్స్ పెట్టున్నారో అవి మాత్రం కొన్ని పనులు జరుగుతాయి. ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి, 3 ఏళ్ళు టైం ఉంది, అట్లీస్ట్ 2.5 సంవత్సరం టైం ఉంది. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ క్వార్టర్స్, జడ్జెస్ క్వార్టర్స్ పూర్తయినాయి అంటున్నారు, వీటిని ఆక్యుపై చేస్తారు. సో కొన్ని పనులు, సివిక్ వర్క్స్ అండర్ గవర్నమెంట్ కంట్రోల్డ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అయితే జరుగుతాయి. కానీ ఇప్పుడు ఈ పెద్ద టవర్స్ ఏదైతే ఉన్నాయో, లక్షల చదరపు అడుగుల టవర్స్ ఎంత మేరకు పూర్తి అవుతాయి, లేఅవుట్స్, ఫార్మర్స్ కి ఇవ్వాల్సినటువంటి లేఅవుట్స్ డెవలప్మెంట్ ఎంతవరకు పూర్తి అవుతాయి. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఈ జూలై నుంచి డిసెంబర్ వరకు సరిగా పనులు జరగవు, గ్రౌండ్ బేస్డ్ సివిల్ వర్క్స్ ఈ వర్షాకాలంలో. ఎందుకంటే రౌండ్ ఇయర్ సివిల్ వర్క్స్ చేయడానికి అనుకూలమైనటువంటి నేలలు కావు, ఇవి చాలా మెత్తటి నేలలు కాబట్టి. సో ఈ లేఅవుట్స్ డెవలప్ నాకున్నటువంటి ప్రధానమైనటువంటి డౌట్ ఏంటంటే, రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు పూర్తి చేసి వాళ్ళకి అభివృద్ధి చెందిన ప్లాట్లు ఇవ్వలేకపోతే ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్నగా వచ్చే రోజుల్లో ముందుకు వస్తుంది. 2, ముఖ్యమంత్రి గారు ఎంత ప్రెషర్ పెట్టినా స్పీడప్ చేయండి అని, ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం అట్లీస్ట్ నిన్న మొన్న కూడా ఎవరో ఒకతను వాట్సాప్లో షేర్ చేసినాడు, ఈ పెద్ద కంపెనీలు అన్నిటి కూడా యాజ్ ఆన్ టుడే, అంటే జూన్ లాస్ట్ వీక్ వరకు వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ఎంత పర్సెంటేజ్ అయితే వర్క్స్ పూర్తి చేయాలో దాంట్లో దాదాపు 40% వెనకబడి ఉన్నారు మేజర్ కంపెనీస్ కూడా. సో అంటే వాళ్ళు అనుకున్న టార్గెట్స్ కూడా డెడ్ టైం లైన్ ప్రకారం చేయలేకపోతున్నారు. అవును, అనేక కారణాలు ఉండొచ్చు. ఒక కారణం నేను వినింది, అడ్వాన్స్ గా డబ్బులు ఇస్తేనే, అమౌంట్ రిలీజ్ చేస్తేనే కాంట్రాక్టులు పనులు చేస్తున్నారు. ముందుగా మీరు వాళ్ళు సొంత డబ్బు పెట్టి చేసి తర్వాత బిల్లులు పెట్టి ప్రభుత్వం నుంచి రీఎంబర్స్ చేయించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అనేది ఒకరు అక్కడ పనులని పరిశీలిస్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన జర్నలిస్టు నాకు
పర్సనల్ గా చెప్పినాడు. Yes. అడ్వాన్స్ ఎంత మేరకు ఇస్తారో అంత మేరకే పనులు చేస్తాం. పనులు జరుగుతాయి. Right. పనులు ఇక్కడ ఒక జరుగుతాయి. పాయింట్ బహుశా ఇది సార్, ఒక కారణం ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు అమరావతి పైన చర్చ జరగడం వేరు, మావిగన్ వర్సెస్ అమరావతి అని చర్చ జరగడం ప్రజల్లో చర్చగా మనం భావిద్దాం, రాజకీయ పార్టీలను పక్కన పెడదాం. అమరావతి అనే అంశం పైన మాత్రమే ఇక్కడ ఇన్ని లక్షల కోట్లు కావాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంత అప్పులు తీసుకొస్తున్నారు, ఇది రేపు గుదిబండగా మారుతుంది, అప్పులంతా మనమే తీర్చాలి అనే చర్చ ఒకవైపు, లేదు అభివృద్ధి కావాలి కదా, రాజధాని కావాలి కదా అనేవాళ్ళు ఒకవైపు. ఈ చర్చ అమరావతి కేంద్రంగా జరగడం వేరు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మావిగన్ వర్సెస్ అమరావతి అన్నారు. ఈ రకంగా చర్చ మళ్ళడం టీడీపీకి కానీ లేకపోతే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారే కానీ కొంచెం ఇబ్బందిగా మారుతుందా? ఇది అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు అమరావతిని ఏదో బ్రాండ్గా ప్రమోట్ చేసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రికి అయితే ఇది ఒక పెద్ద నష్టమే కలుగు చేస్తుందండి కంపారిజన్. ఎందుకంటే ఆయన ఎక్కడో కూడా ఈ రోజు కూడా ఎక్కడో మీటింగ్ లో అమరావతిని చట్టబద్ధత చేసినాం, ఎవరు ఏమీ మార్చలేరు అనేది, చట్టబద్ధత మార్చడం అనేది కాదు అంశం. అమరావతి ఆర్థికంగా ఒక భారీ ప్రాజెక్ట్ అవుతా ఉంది. ఈ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలని నిర్లక్ష్యం చేసి, రైతులను నిర్లక్ష్యం చేసి, ప్రభుత్వం ఫోకస్ అంతా వేల కోట్లు అప్పు తెచ్చి ఒక అమరావతి మీదనే పెడతా ఉంది. ఇది ఒక పెద్ద ఆర్థిక గుదిబండగా తయారవుతా ఉంది అనేది ఒక ఇప్పుడు అంతర్లీనంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఇది వచ్చే రోజుల్లో ఈ మావిగన్లో ఎన్ని ప్లస్లా మైనస్లా తర్వాత విషయమైనా అమరావతికి వచ్చేటువంటి మైనస్లన్నీ మావిగన్కి ప్లస్ అవుతాయి. ఓకే, అమరావతికి మైనస్ అంత ప్రధానమైన అంశాలు ఏమైనా చెప్పండి, అమరావతికి మైనస్లు అయ్యేటటువంటిది. ఒకటి బడ్జెట్, అంటే ఇప్పుడు దాదాపు 44,000 కోట్లు అమౌంట్ తెచ్చినారు, 62,000 కోట్లు టోటల్ శాంక్షన్. ఇంకా ఎన్ని వేల కోట్లు తెస్తే అమరావతి పూర్తి అవుతుందో చెప్పే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఇప్పటికీ 50% కూడా పనులు పూర్తి కాల ఎక్కడ, ఏదో కొన్ని క్వార్టర్స్ అవి తప్ప. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన టార్గెట్సే 40% బ్యాక్లాగ్ లో ఉన్నారంటే ఇంకా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే అమరావతి స్టేజ్ 1 ఏదైతే 2028 జూన్ కు అంటున్నాడో మంత్రి నారాయణ గారు, ఇంకా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే ఆ స్టేజ్ 1 కు చేరతారో చెప్పడం లేదు వాళ్ళు. అంటే ఏమని, రాష్ట్రం మీద ఇంకా కొన్ని వేల కోట్లు, పదుల వేల కోట్లు అప్పు పెట్టబోతారు. ఈ ధోరణిలో కొనసాగితే ఇది రాష్ట్రానికి లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రము, వారం అప్పులు చేయాల్సినటువంటి రాష్ట్రము, రైతుల్ని ఈసారి పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టు చంద్రబాబు నాయుడు. మామిడి రైతుల్ని, పొగాకు రైతుల్ని, వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సినటువంటి నిధుల దగ్గర ఎక్కడా ఇది లేదు. సో ఇది అమరావతి ఒక్కటే మొత్తం రాష్ట్ర ఖజానానంతా అప్పులంతా తీసుకెళ్లిపోతూ ఇట్లా కొనసాగితే ఏ విధంగా ఇది రాష్ట్రానికి శ్రేయస్కరం? మరి ఎవరి కోసం పెడుతున్నట్టు? ఈ దృక్పథం వెళ్లే కొద్దీ, ఈ ఫీలింగ్ వెళ్లే కొద్దీ మావిగన్నుకి చెప్పుకోకుండానే ప్లస్ అవుతుంది. ఇప్పుడు మావిగన్నుకున్న ప్లస్లు ఇంతకుముందు మీరు చెప్పిన లిస్ట్ అన్ని అవి ఉంటాయి. అవి కాకుండా ఈ డబ్బంతా మావిగన్లు పెడితే ఈ డబ్బంతా వృధా, ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం అయ్యేది కాదు కదా. మీరు గ్రౌండ్ లెవెల్లో పరిశీలన జరుపుతున్నారు కదా సార్, మీరు తిరుగుతుంటారు, చూస్తుంటారు వాస్తవ పరిస్థితి అమరావతిలో ఎలా ఉంది. రైతులు రెండవ దశ భూసేకరణకు సంబంధించిన అంశం కానీ, లేకపోతే గతంలో భూములు ఇచ్చినటువంటి రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ అంశంలో కానీ రైతులు సంతృప్తికరంగా ఉన్నారా, స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారా, మళ్ళీ భూములు ఇవ్వాల్సిన వాళ్ళు ఎట్లా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడు రెండో దశ భూసేకరణ వరకు అయితే ప్రభుత్వం సక్సెస్ఫుల్గా లేదండి. వాళ్ళకు ఉన్నటువంటి టార్గెట్, వాళ్ళు చాలా ఉత్సాహంగా గ్రామాల్లోకి వెళ్ళడం మొదట్లో ఏదో చేసినారు. కానీ మేము కూడా గుంటూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టినాము, రైతులతో మాట్లాడినాము. మొదటి దశలో ఇచ్చిన రైతులకి 12 సంవత్సరాల తర్వాత కూడా రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండా రెండో దశ ల్యాండ్ తీసుకొని మీకు కూడా 3 ఏళ్లలో ఇస్తామని చెప్తే ఎవరు నమ్మడం లేదు. కానీ నారాయణ గారు ఈ మధ్య మాట్లాడుతూ ఆల్మోస్ట్ అందరికి ఇచ్చేసాము, ఒక 650-700 లోపు ప్లాట్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉందని అన్నారు. మీరు కూడా వినే ఉండదు. ప్లాట్లు అలాట్ చేయడం వేరు, అభివృద్ధి ప్లాట్ లేఅవుట్స్ అభివృద్ధి చేయదు. మోస్ట్ క్రూషియల్ పార్ట్ లేఅవుట్ చేసి డెవలప్డ్ ప్లాట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చిందేమో మార్కింగ్. ఇది మీకు ఇచ్చే 1000 గజాలు ఇక్కడ ఉంది, దానికి రాళ్ళు ఉంటాయి.
బట్ దాంట్లో ఉన్న రోడ్లు, డ్రైనేజీ, వాటరు, మ్మ్. స్టామ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, మ్మ్. ఇవన్నీ వరల్డ్ క్లాస్ సిటీగా చేయాలనుకున్నారు కాబట్టి అన్ని అండర్ గ్రౌండ్ కేబుల్సే. ఓకే. ఈ అండర్ గ్రౌండ్ కేబులింగ్ కొంచెం కాస్ట్లీ వ్యవహారం, బట్ అక్కడ ఉన్నటువంటి నేల, అక్కడ ఉన్నటువంటి ఇతర లోకల్ కండిషన్స్ వల్ల వీళ్ళు అనుకున్నంత వేగంగా జరగడం లేదు, ప్లస్ కొంత కాస్ట్లీ వ్యవహారం మనకు తెలుసు. మ్మ్. ఇది ఇవ్వకుండా ఇప్పుడు కొత్తగా రెండో దశ ల్యాండ్ పూలింగ్లోకి వెళ్ళి మీకు 3 ఏళ్లలో ఇక్కడ చెప్పిన అబద్ధమే అక్కడ 3 ఏళ్లలో డెవలప్ చేసిన ప్లాట్స్ అంటే ఎవరు నమ్మడం లేదు. ఓకే. కాదంటే అక్కడ కూడా ఈ కౌలుని ఆశ చూపించి కొంతమంది టెంప్ట్ చేస్తున్నారు. ఆహా. ఎందుకంటే వ్యవసాయం ఇబ్బందికరంగా ఉన్నది రైతులకి, అది న్యాయం ప్రతి చోట రాష్ట్రం అంతా కూడా. సంవత్సరానికి 20,000 కౌలు వచ్చే చోట 40,000, 50,000 ప్రభుత్వం ఆఫర్ చేస్తుంటే 10 ఏళ్ళు అయితే తప్పకుండా వస్తుంది కదా, మళ్ళీ చూద్దాం, ఈ వ్యవసాయం అయితే చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక బలహీనతని అవకాశంగా తీసుకుని కౌలుతో ఆశ చూపి కొంతమంది దగ్గర తీసుకున్నమాట వాస్తవమే. కానీ 20,000 ఎకరాల్లో అందులో 16,666 ఎకరాలు ఏదైతే 7 గ్రామాల్లో తీసుకోవాలనో ఓకే. అందులో 4వ వంతు కూడా ప్రభుత్వానికి ఇంతవరకు చెందలేదు. ఓకే. మ్మ్. సో అంత ఇప్పుడు ఇంకా ఎయిర్పోర్ట్ ఇవంటే అక్కడ ఎవరు నమ్మేవాళ్ళు కూడా లేరు. మ్మ్. సో వచ్చే రోజుల్లో ఇప్పుడు ఇంకా ఈ అమరావతి వర్సెస్ మావిగన్ డిబేటు ప్రజల్లోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ రైతులకి ఇంకా అసలు అంతో ఇంతో అటు ఇటుగా ఇద్దామా వద్దా అనుకున్న వాళ్ళు కూడా ఇవ్వడానికి ముందుకు రారు. ఎందుకంటే ఇది ఏమవుతుందో ఏమో, ఈ అన్సర్టనిటీ ఎందుకు, ఈ మన భూమి మన చేతిలో ఉండి 3 ఏళ్ళు చూద్దాం అనేది కూడా ఒకటి వస్తుంది. అంటే అంతర్జాతీయ స్థాయిలో ప్రధానంగా నేను అనుకునేది ఏంటంటే అమరావతి మీద పెట్టేటువంటి ఖర్చు, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఎగ్జార్బిటెంట్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అమరావతికి చాలా పెద్ద మైనస్. ఓకే. ఈ మైనస్ మావిగన్కు పెద్ద ప్లస్ అవుతుంది ఇన్ ద డిస్కషన్స్, ఇన్ ద ఫ్రేమింగ్ ఆఫ్ డిబేట్. మావిగన్కున్న అదర్ యాక్చువల్గా ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ తో పాటు ఈ ఖర్చు అంతా కూడా మావిగన్లో అయితే ఈ విధంగా వేస్ట్ కాదు కదా, ఈ డబ్బంతా రాష్ట్రంలో ప్రాజెక్టుల మీద పెట్టొచ్చు, రైతులకు పెట్టొచ్చు, ఇంకేదేదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టొచ్చు, అటు నెరేష్ను డైవర్ట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి ఒక ఎయిర్పోర్ట్ కడతాము, లేకపోతే రైల్వే స్టేషన్ నిర్మిస్తాము, ఇవన్నీ చెబుతున్నారు కదా. ఇవన్నీ చెప్పినప్పుడు అలాంటివి అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ భూములకి రేట్లు పెరుగుతాయి, వాళ్ళ డెవలప్మెంట్ కూడా బాగా ఉంటుంది అని రైతులు ఎవరు కూడా అనుకోవట్లేదా? అక్కడ నమ్మడం లేదండి. ఒకటేమో ఇది అవసరం లేదు అనేది ప్రజలకు బాగా అర్థమైంది. గన్నవరం ఎయిర్పోర్టు ఆడున్నప్పుడు ఇక్కడ నగరమే లేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉండాలంటే కనీసం ఒక 25 lakh పాపులేషన్ ఉండాలి. ఓకే. ఇది గన్నవరం కెపాసిటీ మించిపోవాలి అంటే కనీసం 20 లక్షల జనాభా దాటాలి దానికి రెగ్యులర్ ఆ స్ట్రాంగ్ సిటీ. ఇప్పుడు అమరావతిలో ఏముందని గన్నవరాన్ని వదిలేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టాలి? సో పబ్లిక్ లో కూడా ఇట్స్ నాట్ కన్విన్సింగ్. ఎయిర్పోర్ట్ అయితే ఈజ్ అ జోక్. అది రైల్వే స్టేషన్ 24 ప్లాట్ఫామ్స్ తో రైల్వేస్ అంటే పీపుల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ జోక్. ఇంకా ఇటీవల కొత్తగా వస్తున్న హైప్ ఏంటంటే బుల్లెట్ ట్రైన్ హైదరాబాద్ టు, దానికి ఇంకా ఫీజిబిలిటీ స్టడీ కూడా జరగల. హైదరాబాద్ టు బెంగళూరు ఫీజిబిలిటీ స్టడీ ఏదో రీసెంట్ గా మార్కింగ్స్ అవి ఏదో ప్రైమరీ సర్వే చేస్తున్నట్టుంది. ఇవన్నీ చేస్తే కూడా ఓన్లీ టు ఎస్టిమేట్ ద కాస్ట్ ఈ రూట్ లో వెళ్ళాలి. ఎందుకంటే ఆ ట్రాక్ డెడికేటెడ్ ట్రాక్ వేయడానికి కొన్ని చోట్ల బ్రిడ్జెస్, కొన్ని చోట్ల టన్నల్స్ కూడా తవ్వాల్సి వస్తుంది కొండల్లో. సో దాన్ని బట్టి రూటు ప్లస్ కాస్ట్ ఎస్టిమేషన్ కి ఫీజిబిలిటీ స్టడీస్ జరుగుతాయి. కానీ అంత మాత్రాన వెంటనే వచ్చి బుల్లెట్ ట్రైన్కు అంత ఖరీదైన ప్రాజెక్టుకు కేంద్రం డబ్బులు ఇస్తుందని కానీ, లేకపోతే వెంటనే గ్రౌండ్ అవుతానికి లేదు. కానీ ఇక్కడ అమరావతి, అక్కడ ఫ్యూచర్ సిటీ, రెండు స్పెక్యులేటివ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్. వీళ్ళిద్దరూ ఇదే మాట్లాడుతున్నారు. బుల్లెట్ ట్రైన్స్ ఫ్యూచర్ సిటీ టు అమరావతి అని ఈయన అంటాడు, ఈయన అమరావతి టు బెంగళూరు అంటాడు, కానీ విజయవాడ అనే మాట రాదు ముఖ్యమంత్రి నోట్లోంచి. ఇప్పుడు ఈ బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు విజయవాడని టచ్ చేస్తున్నట్టు మాట్లాడు. అవును. హైదరాబాద్, అమరావతి, చెన్నై. ఓకే. 10 లక్షల జనాభా ఉన్న విజయవాడ కనపడదు బుల్లెట్ ట్రైన్ కి. ఓకే. మన
మన రాజకీయ అంటలు రైట్. నడుస్తాం. అయితే ఒక్క విషయం సార్, గతంలో మావిగన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏలో మావిగన్ ఉంది కదా, మళ్ళీ నువ్వు కొత్తగా చెప్పడం ఏంటి అని ఒక మాట అన్నారు. అనడం మళ్ళీ ఈ రోజు మాట్లాడితే ఏమన్నారంటే మావిగన్ అంటే నాకేమీ అర్థం కావట్లేదు, కనీసం మీకైనా అర్థమైందని అక్కడ వచ్చిన జనాన్ని అడుగుతున్నారు. ఇందులో 2 అంశాలండి. ఫస్ట్ పార్ట్ మీరు చెప్పింది ఆ, సిఆర్డిఏ అనేది దాదాపు కృష్ణా గుంటూరు జిల్లాలో 90% ఏరియా సిఆర్డిఏ కింద వస్తుంది. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ హెచ్ఎండిఏ ఏరియా లాగా అంతే. హైదరాబాద్కి ఉమ్, సిటీ ఒక చోటు ఉంటే దాదాపు కొన్ని కిలోమీటర్లు మెట్రోపాలిటన్ రీజియన్ అంటారు. అవును. ఆ, ఇక్కడ నీకు అమరావతి అనేది సిటీనే లేదు. ఉమ్, కాదంటే చూపించుకోవడానికి నువ్వు మాస్టర్ ప్లాన్కు లేకపోతే బయట చెప్పుకోవడానికి సిఆర్డిఏలో ఇంత జనాభా ఉన్నారు, ఇంత ఏరియా ఉంది అని దీన్ని కూడా హైదరాబాద్తో పోటీ పెట్టేట్టు 8 నుంచి 9 వేల చదరపు కిలోమీటర్ల ఏరియాని సిఆర్డిఏగా ప్రకటించారు. ఎస్. ఉమ్, అది గుంటూరు కృష్ణా జిల్లాలో భౌగోళికంగా దాదాపు 90% సిఆర్డిఏ కింద వస్తుంది. ఉమ్, కానీ మావిగన్ అన్నప్పుడు అవును. సిఆర్డిఏలో మావిగన్ ఉందంటే నీ ఫోకస్ ఎక్కడుంది, ఓకే. ఆ ఫోకస్ లో తేడా వస్తుంది. ప్రజల్లో చర్చల్లో కానీ ఎస్. ఫోకస్ లో తేడా వస్తుంది. నిజంగా మావిగన్ అనే సబ్జెక్టు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాలేదా, అర్థమయ్యి అర్థం కానట్టు నటిస్తున్నారా? ఆయన అడుగుతున్నారు, జనాన్ని అడుగుతున్నారు కాకపోవడం ఈరోజు. కాదు కానీ ఆయన దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలో అర్థమైండదు. ఎలా కౌంటర్ చేయాలో అర్థం కాలేదా? ఆ, ఎలా కౌంటర్ చేయాలో అర్థమైండదు. కొంచెం గందరగోళం పడి ఉంటాడు. అప్పుడు ఇంక ఇట్లా దాని ప్రశ్నను కొంచెం అంశాన్ని లైటర్ తేలిక చేయడం. ఏమైనా కొంచెం గందరగోళమో లేకపోతే ఒక డిస్టర్బెన్స్ అనేది చంద్రబాబు నాయుడు గారి మైండ్లో పడుంటుందా? కొంత ఒకటేంటంటే దీన్ని ఎట్లా కౌంటర్ చేయాలి అనేది ఒక రియల్ ఆ కౌంటర్ చేయలో భాగంగానే వాళ్ళు సిఆర్డిఏలో ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి కదా, మచిలీపట్నం ఒక్కటే అంటే అది వర్కౌట్ కాదు. రైట్. ఫోకస్ ఏంటంటే ఇప్పుడు మావిగన్ అనేటప్పటికీ వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే గుంటూరు జిల్లాలో మేజర్ భాగం గుంటూరు టు విజయవాడ కారిడార్, నేషనల్ హైవే, విజయవాడ టు మచిలీపట్నం కారిడార్, ఇవి రెండు కూడా ఇప్పుడు అమరావతిలో అవి రెండు ఫోకస్ కాదు. అవును, అవును. విజయవాడ నుంచి 30-35 కిలోమీటర్స్ దూరంగా వచ్చి రాబోయే ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా విజయవాడకు గుంటూరుకి ఇంకా దూరంగా పోతున్నాయి. సో వాళ్ళకి రియల్ ఇబ్బంది ఈ కారిడార్ని, ఈ గుంటూరు విజయవాడ కారిడార్ కూడా అమరావతిలో భాగమే అని చెప్పుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదు. లేదు. అది చాలా ట్రిక్కీ ఇష్యూ వాళ్ళకి.